అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ముత్తు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ముత్తు టాక్స్. చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, సార్ నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి? మామూలుగా నోటి క్యాన్సర్ అంటే లిప్స్, దాని లోపల ఉన్న టంగ్, పైన అంగట్టు అంటే హార్డ్ పెలెట్, సాఫ్ట్ పెలెట్, తర్వాత సైడ్లో ఉన్న గమ్స్, చీక్, సో ఇవన్నీ కూడా ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం, ఓరల్ క్యాన్సర్స్ అంటాం. అంటే యూజువల్గా ఈ ఓరల్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ రెండు కలిస్తే ఇంకా ఎక్కువగా ప్రమాదం, అంటే ఆల్మోస్ట్ 33 టైమ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు హ్యాబిట్ కలిసి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కొన్ని స్ట్రెయిన్స్ వల్ల ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చి సన్ ఎక్స్పోజర్. అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేసే వాళ్ళ, యూజువల్గా ఫార్మర్స్, అదర్ అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళలో లోయర్ లిప్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి షార్ప్ టూత్, అంటే నోట్లో కొన్నిసార్లు షార్ప్ టూత్ ఉండడం వల్ల పక్కన నాలుక మీద అది కంటిన్యూస్గా ఒక రాపిడి అనేది జరిగి అక్కడ చిన్న పుండు అనేది ఏర్పడుతుంది. అది కంటిన్యూస్గా అక్కడ ఇరిటేట్ అవడం వల్ల అక్కడ కొన్ని నార్మల్ కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది. సో క్రానిక్ ఇరిటేషన్ బికాస్ ఆఫ్ షార్ప్ టూత్ కావచ్చు, లేకపోతే ఇల్ డిఫైన్డ్ డెంచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి పూర్ ఓరల్ హైజీన్ అండ్ పూర్ డైట్, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తక్కువ తీసుకోవడం, విటమిన్ లోపం ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాడీలో తగ్గిపోయి వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా అదర్ కాజ్ వచ్చి వీక్ అండ్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, లెజెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఓరల్ క్యాన్సర్ యొక్క కారణాలు.